పెద్ద మనిషి అడుగుతున్న ప్రశ్న, "పెళ్ళైన సంవత్సరం కొత్తిల్లు కట్టరాదంటారు కదా గురుదేవా" అని అడుగుతున్నాడు. ఇది ఒక విధంగా ప్రమాణమే. ఆయన చెప్పింది వాస్తవమే. పెళ్ళైన సంవత్సరం నూతన గృహానికి శంకుస్థాపన అంటే ఆరంభం చేయకూడదన్నది వాస్తవమే. ఎప్పుడు వాస్తవం అదంటే, కొన్ని సాంప్రదాయాల్లో కొన్ని శకునాలను బాగా నమ్ముతారు. కొన్ని సాంప్రదాయాల్లో. అనేక సాంప్రదాయాలున్నాయి మన దాంట్లో. ఒక్కటి లేదు, 2 లేదు. దానికి మూతి లేదు, తోక లేదు. తోక లేదు, తొడిమి లేదు. ఎన్నో ఉండేయి శాఖలు. ఎందుకు నమ్మవలసొచ్చింది? పెళ్ళైన సంవత్సరం ఒకవేళ నూతన గృహం నువ్వు ప్రారంభించాలంటే కొన్ని సంస్కారాలు చేయాల్సుండే అప్పట్లో. ఇప్పుడెవరు పాటించరనుకోండి. జాగుందంటే ముగ్గు పోస్తారు, టెంకాయ కొడతారు, పూజ చేస్తారు, ప్రారంభం చేస్తారు. ఆ సంస్కార ధర్మాన్ని బట్టి 3 నెలల వరకు ఏం చేయొద్దు. 3 నెలలు దాటిన తర్వాత ముహూర్త బలానికి ప్రమాణం తగ్గుతది. అప్పుడు ప్రారంభించుకోండి అని చెప్పారు. 3 నెలలే. ఎవరు అడిగినా ఆయన 3 నెలలు. అన్ని సాంప్రదాయాలను కలగలుపుకొని చెప్పినా గూడా పెండ్లైన 3 నెలల వరకు ఏం చేయొద్దు మోటుగా. 3 నెలల తర్వాత చేసుకోవచ్చు. లక్షణంగా చేసుకోవచ్చు. తాజ్ మహల్ అంత పెద్దగా కట్టు. ఈఫిల్ టవర్ అంత పెద్దగా గూడా కట్టు. ఏమి ఇబ్బంది లేదు. నువ్వు పూరి గుడిసె గూడా ఏసుకో. వాస్తవంగా అంటే 3 నెలల వరకు ఏయరాదు. పద్ధతి. బావులు తోగరాదు. దిగుడు బావులు తోగరాదు. ఇండ్లకు పూజలు చేసి కొత్త ఇండ్లు కట్టడం ప్రారంభం చేయరాదు. ఇంకా, ఇంకా కొన్ని కొన్ని చేయరాదని చెప్పిండ్రు. ఆ వధూవరులకు ఉండేటటువంటి ముహూర్త బలాన్ని, ఆ పసుపేయకుండేటటువంటి గౌరవం. కొత్త పెళ్లి పిల్లలు పసుపే అంటాం కదా మోటుగా. ఆ పసుపేయకుండేటటువంటి గౌరవం అదంతే. మళ్ళా అక్కడేదో తప్పు, అశుభం అని గూడా కాదు గానీ, నమ్మకం అట్లొచ్చింది పెద్దలకి. పాటించాలి. సంవత్సరం వరకని గాదు గానీ 3 నెలలు జూడు. ఏడాది మొత్తం పెట్టుకుంటా కూర్చుంటే ఏం చేస్తావు? ఇల్లు లేనోళ్ళు? ఎయొచ్చేం గాదు. 3 నెలలు గప్పుగుండి ఎయ్యి. ఏసిండ్రా? ఏం గాదు. అంత శివార్పణం. అట్లా ఏం అనుమానాలు పడకెయొచ్చు.